హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను 15 బాదాంలు, 15 జీడిపప్పులు, 15 కిస్మిస్లను 6 గంటల పాటు సోక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బాదాంల పొట్టు మొత్తం తీసుకొని ఇలా సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ మీ చాయిస్ని బట్టి మీరు కొంచెం ఎక్కువగా కూడా డ్రై ఫ్రూట్స్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం నేను షుగర్ని యూస్ చేయకుండా ఇక్కడ డేట్స్ని యూస్ చేస్తున్నాను. నేను ఒక 15-20 వరకు డేట్స్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా జాగరీ పౌడర్ వేసుకున్నాను. అలాగే దీనిని పేస్ట్ చేయడం కోసం కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. ముందుగా పాలపైన మీగడను కొద్దిగా వేసుకొని ఆ తర్వాత పాలను వేసుకున్నాను. నేను ఇక్కడ థిక్ పేస్ట్ అవ్వడానికి సరిపడా అంత పాలను వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా క్యాప్ తీసి చూస్తే ఇది మెత్తటి పేస్ట్లా చాలా బాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీ టేస్ట్ని, స్వీట్నెస్ని బట్టి మీరు డేట్స్ని ఇంకా జాగరీని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ని మనం కుక్ చేయకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ పేస్ట్ అంతటిని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇవి మనం రెగ్యులర్గా దేవుడి దగ్గర కొట్టే కొబ్బరికాయలు కాకుండా కొబ్బరి బోండంలో వచ్చే కొబ్బరిని వెనకన ఉన్న షెల్ని తీసేసి ఓన్లీ వైట్ కొబ్బరిని మాత్రమే తీసుకొని నేను దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇది థిక్ పేస్ట్లా రాకుండా గట్టిగా ఉంటే కొద్దిగా మిల్క్ను వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్గా థిక్ అండ్ స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు ఈ రెండు పేస్ట్లని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతిసారి బయటికి వెళ్ళే ఐస్ క్రీమ్స్ కొనుక్కోకుండా ఇలాగే సింపుల్గా ఇంట్లో మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని కిడ్స్కి పెట్టవచ్చు, చాలా హెల్తీ కాబట్టి. ఈ ఐస్ క్రీమ్ పాప్ స్టిక్స్ బాక్స్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కావాలి అంటే నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఐస్ క్రీమ్ పాప్ స్టిక్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్లో నేను షుగర్ని కానీ, కండెన్స్డ్ మిల్క్ని కానీ అండ్ ఫ్రెష్ క్రీమ్ని కానీ యూస్ చేయట్లేదు. కాబట్టి ఈ ఐస్ క్రీమ్ని ఎవరైనా తినొచ్చు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ ఐస్ క్రీమ్ని హ్యాపీగా తినొచ్చు. ఇలా ప్లెయిన్ ఐస్ క్రీమ్ లాగా కాకుండా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఈ ఐస్ క్రీమ్ మిక్స్లో మిక్స్ చేసుకొని ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఐస్ క్రీమ్ పేస్ట్ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని స్టిక్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. అలాగే నేను మిగిలిపోయిన ఐస్ క్రీమ్ పేస్ట్ని ఇలా చిన్న చిన్న కప్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే 18 to 24 hours పాటు డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇది మీ ఫ్రీజర్ కూలర్ని బట్టి మీరు అవర్స్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు నెక్స్ట్ డే ఇలా ఐస్ క్రీమ్స్ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయాయి. ఒక గ్లాస్లో వాటర్ని తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ని 30 seconds పాటు అందులో ఉంచితే ఈ మౌల్డ్ నుంచి ఐస్ క్రీమ్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది. నార్మల్గా బయటికి తీస్తే అది గట్టిగా ఉండడం వల్ల ఐస్ క్రీమ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ వాటర్లో పెట్టుకొని అన్ని ఐస్ క్రీమ్స్ని మనం బయటకు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా మనకి వచ్చిందో. ఇది టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ సమ్మర్లో చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ హెల్తీ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.